తెలంగాణలో అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, ఆ ప్రచారాలు అయితే ముగిస్తాయి. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు కూడా మొదలయ్యే అవకాశాలుంటాయి. ఇటువంటి వాటిని కట్టడి చేసేందుకు ఎటువంటి వ్యూహాలతో ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు సన్నద్ధంగా ఉంది? ఎస్ బలరాం, కాసేపటి క్రితమే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మనం చూస్తున్నాం దాదాపు 10-15 రోజుల నుంచి పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిచ్చాయని చెప్పవచ్చు. అధికార కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా చాలా చోట్ల రంగంలోకి దిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ మినహా పూర్తి స్థాయిలో 116 మున్సిపాలిటీలు కావచ్చు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుపుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు సీరియస్గా తీసుకొని ప్రచారాన్ని నిర్వహించాయి. ప్రచారాన్ని చూసినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా రంగంలోకి దిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ముందు బీఆర్ఎస్ పార్టీ కొంత సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత ప్రచారాన్ని నిర్వహించొద్దని చెప్పి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు భావించినప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు కేటీఆర్, హరీష్ రావు కూడా రంగంలోకి దిగి దాదాపు వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రచారం నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటు ప్రచార పర్వం ముగిసింది కాబట్టి ఇక ఈ 2 రోజులు అంటే దాదాపు ఈ 36 గంటలు చాలా కీ రోల్ పోషించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే ఇది సరైన సమయం అని చెప్పి రాజకీయ పార్టీలు చాలా సందర్భాల్లో ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈసారి కూడా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బులు పంచే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల సమయం ఇప్పటికే గుర్తించింది. ఏవైతే సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రతా నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఎల్లుండి సరిగ్గా 11వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.